హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కోడికత్తి సీను మరి గత 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు సార్. మరి ఇవాళ ఆయనకి హైకోర్టు అయితే బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. మరి ఏం చెప్తారు దీని గురించి? అంటే ఎలక్షన్స్ ముందు మరి ఆయనకి బెయిల్ దొరకడం జరిగింది, మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇంకా ఎక్కువ రోజులు అతన్ని నిర్బంధంలో ఉంచే అవకాశం లేకపోబట్టి న్యాయస్థానం కూడా ఈ వెలుసుబాటు కలగజేసిందని చెప్పని భావించాలి. హ్మ్. మామూలుగా నేనైతే నా నా యొక్క అభిప్రాయం ప్రకారం అయితే హ్మ్. అసలు దీనికి సంబంధించి అతని మీద ఏ విధమైన ఆధారాలు లేకుండా, అంటే ఆధారాలు లేకుండా ఎందుకంటున్నాను అంటే, అతను వల్లే నాకు గాయమైంది, అతనే నన్ను పొడిచాడు అని చెప్పని బాధితుడు ఇంతవరకు చెప్పట్లేదు. అవును. బాధితుడు ఎవరంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన న్యాయస్థానానికి వెళ్ళి మరి ఆయన ఇతని వల్ల నాకు ఈ గాయమైంది, ఇతనే నన్ను చంపబోయాడని చెప్పని చెప్పలేదు. కాబట్టి అతను మామూలుగా నిజంగా అతను పొడిచినా కూడా 3 సంవత్సరాల లోపే శిక్ష పడుతుంది. మరి 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల దాకా చూసి న్యాయస్థానం కూడా అవతల వ్యక్తి రావట్లేదు కాబట్టి అసలు ఈ కేసే లేదని చెప్పని కొట్టివేస్తే ఇంకా బాగుండేదనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు అంటే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారనుకోవచ్చా? అంటే విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, లోన పెట్టడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కానీ విడుదల చేయడానికి ఆయనకి ఏముంటుంది? న్యాయస్థానం వాళ్ళ పరిధిలో కొంత, అంటే ఇప్పటికే చాలా ఆలస్యం చేశారనేది భావన. అవును. ఇప్పుడు ఆ జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని మరి ఇన్ని రోజులు కారాగారంలో పెట్టి ఇప్పుడు అతను కూడా న్యాయవాది కావాలని చెప్పని చదువుకుంటున్నాడని తెలుస్తూ ఉంది. అలాగే తల్లిగారు, అన్నయ్య మరి ఆయన కారాగారంలో నిరాహార దీక్ష పట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజల్లో ఇంకొంచెం విస్తృతమైన చర్చ జరగబోతుంది. అంతకుముందు నిజమేమో చంద్రబాబు నాయుడు గారే ఇతన్ని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని చంపించబోయాడేమని చెప్పని మొట్టమొదటి భావించిన మాట వాస్తవమే. కాబట్టి అది రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానానికి వెళ్ళి చెప్పకపోయిన తర్వాత, అతని గురించి పట్టించుకోకపోయిన తర్వాత, అతను కూడా కొన్ని సందర్భాల్లో నేను ఆయన్ని రేపొద్దున ఎన్నికల్లో లబ్ధి పొందుతాననే ఉద్దేశంతో నేను ఆయన అభిమానిని, ఆ కార్యకర్తని లబ్ధి కోసం ఇలా చేశాడని చెప్పి ఆ అబ్బాయి చెప్పిన తర్వాత కూడా ఇన్ని రోజులు సాగదీశారు. కాబట్టి ప్రజలు నమ్మకం కోల్పోయారు. తర్వాత ఈ మధ్య జనపల్లి శ్రీనివాసరావు గారి న్యాయవాది సలీం గారు చాలా వివరంగా అసలు తీసుకొచ్చింది కోడికత్తి లోన తీసుకొచ్చింది ఈ అబ్బాయి కాదు, బొత్స సత్యనారాయణ గారి మేనలుడు అన్నట్టు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత తనకు కావాలని రేపొద్దున ఎన్నికల్లో అతనికి ప్రజల్లో సానుభూతి రావడం కోసమే ఈ ప్రయత్నం చేశారనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్ఏ వాళ్ళు కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు కూడా ఎలాంటి కుట్రకోణం లేదని చెప్పారు కదా వాళ్ళు దాంట్లో కూడా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయుధం అనేది తీసుకొచ్చాడు. మామూలుగా ఆయుధం ఎక్కడ ఉండదు? కోడికత్తి అనేది కుట్లలో దొరకాలా, అవును, లేదంటే సానబెట్టే వాళ్ళ దగ్గరన్నా దొరకాలా, లేకపోతే కోడి పందాలు వేసే వాళ్ళ దగ్గరన్నా దొరకాలా. మరి ఈ అబ్బాయి ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి సేకరించాడు? పని అదన్నా ఇంతవరకు ఏమన్నా నిరూపించగలిగారా? లేదు కదా. ఎట్లా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మేము పలాసాడ కొన్నాం, పలాసాడ జరిగిందని చెప్పారు గొడ్డల్ని. మరి ఇలా ఇతను కూడా ఆ పని చేసి ఉంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అసలు లోనకి ఎలా వచ్చింది, అది ఎవరాధీనంలో ఉంటుంది విమానాశ్రయం అనేది? మరి అక్కడ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? అవును, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అతను న్యాయం జరిగిందైతే నేనే భావించట్లేదు. అవును, ఈ అభియోగాలను కొట్టివేసి రాలేదు కాబట్టి బాధితుడు మేము కొట్టివేస్తున్నాం అని చెప్పి తీసేసినట్టయితే న్యాయం జరిగిందని నేను భావించుండేవాడిని. కోర్టు అయితే ఇప్పుడు కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది, అంటే మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు ఏమి అని చెప్పేసి. మరి ఒకవేళ ఈ కండిషన్స్ అన్ని ఎత్తేస్తే అతను ఏమన్నా నిజాల్ని బయటకు చెప్పే అవకాశం ఏమన్నా? అవును, ఈ షరతులు కనుక విధించకుండా ఉంటే అప్పుడు ఆయన మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఆ నిబంధనలన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు అతను వాస్తవాలు చెప్పకపోవచ్చు, చూడడానికి కూడా అవకాశం లేదు కదా, పంచుకోవడానికి అవకాశం లేదు. వారం ముమ్మడి వారం రక్షాభట్ నిలయానికి వెళ్ళేసి ఆయన సంతకాలు పెట్టాలని చెప్పారు. మరి ఎక్కడ పాల్గొనకూడదు, సభలో సమావేశాలు ఇలాంటి దాంట్లో దీని గురించి ప్రసంగించకూడదు అనేది ఉంది. కాబట్టి అవన్నీ ఇక పరిగణలో తీసుకుంటా ఉంటే మనం అతను ఎక్కడ ఈ విషయాలు అయితే బయటకైతే రావు. రేపు పొద్దున బాధితుడు వచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పేంత వరకు కూడా
అప్పుడు ఇతను ఏం మాట్లాడతాడో తెలిస్తే అప్పుడు కానీ అవి బహిర్గతం కావు. అంతవరకు కూడా ఇవి అట్లానే కొనసాగుతాయి అని చెప్పి నేను భావిస్తాను. ఓకే. సో లాస్ట్ టైం ఈ కోడికత్తి ఇన్సిడెంట్ ఎలక్షన్స్ ముందు జరిగింది. సో అక్కడ సీను లోపలికి వెళ్ళడం జరిగింది. అది జగన్ గారికి హెల్ప్ అయ్యి ఎలక్షన్స్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఈయన బయటకు రావడం చూస్తున్నాం. మరి ఇది జగన్ గారికి ఏ విధంగా ఏ ఫేవర్లో వెళ్తుందంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన లోనికి వెళ్ళినందుకు జగన్ గారు గెలిచారు, బయటకు వచ్చారు కాబట్టి ఓడిపోతారు. అంతే జరిగింది. మీ యొక్క ఆలోచన ప్రకారమే నేను చెబుతున్నాను. ఓకే. ఆయన లోనికి వెళ్ళారు కాబట్టి ఈయనకి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఈయనకు అపజయం ఎదురవుతుందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఓకే సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే కోడికత్తి సీన్ ఇన్సిడెంట్కి వస్తే వాళ్ళు అందరూ కూడా ధర్నాలు చేయడం ఫ్యామిలీ మెంబర్స్ చూసాం. ఆ టైంలో ఆయనకు ప్రాణహాని ఉంది, ఆయన చంపేస్తారు జైల్లోనన్నా కూడా కొన్ని వార్తలు బయటకు రావడం చూసాం. మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తారు కదా, ఆ ప్రాణహాని అలానే ఉంటుందా? మరి ఏంటి సార్ మీ ఒపీనియన్? ఆయన నోరు తెరవనంత వరకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నోరు తెరిచి తన సంచలన విషయాలు బయటపెడితే కొన్ని జరగవచ్చు. ఓకే సార్, అప్పుడు ఆయన జగన్ అభిమాని అని చెప్పి చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు కూడా అదే చెప్తారేమో? సహజంగా అభిమానులు మామూలుగా మధ్య రకంగా ఉన్నారనుకోండి, అతని మీద ఎక్కువ ప్రేమ కానీ లేకపోతే కోపం కానీ లేదనుకోండి, వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అతిగా ప్రేమించే వాళ్ళ వల్ల ఇబ్బంది, అతిగా ద్వేషించే వాళ్ళ వల్ల ఇబ్బంది. ఇప్పుడు అతిగా ప్రేమించి అభిమాని అయ్యాడు, అతను జరిగే అన్యాయానికి అతిగా ద్వేషిస్తున్నారు ఈరోజు. మరి అది ప్రమాదమే కదా. అవును. ఓకే సార్, ఓవరాల్గా ఈ కోడికత్తి ఇన్సిడెంట్ ఇన్నాళ్ళు సాగదీత చూస్తున్నాం కదా, ఏం చెప్తారు సార్? చూస్తున్నాను కదా, ఆ అబ్బాయికి న్యాయం జరగలేదు. అవును. జనపల్లి శ్రీనివాసుని కోడికత్తి శ్రీని చేశారు. 3 సంవత్సరాల లోపు శిక్ష అనుభవించాల్సింది 5 సంవత్సరాల పై మాట ఆయనకు శిక్ష వేశారు.